అపాయింట్మెంట్ తీసుకోబోతున్న మరొక ర్యాంకర్ ఉన్నారు, గ్రూప్ 1 ర్యాంకర్. ఆవిడే కావ్య గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. మీకు ఏ పోస్టింగ్ ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారు? నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిట్ ఆఫీసర్ వచ్చిందండి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఓకే, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఎన్ని త్రూ వెళ్ళుంటారు అని చెప్పేసి. కష్టపడి చదవడం ఒక ఎత్తు, దాని తర్వాత ఎలిగేషన్స్ ఒక ఎత్తు, ఇవన్నిటిని పక్కన పెట్టి యాజ్ ఏ మదర్గా అండ్ ఇలాగా సక్సెస్ఫుల్ లేడీగా కూడా అమ్మాయికి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఎన్ని త్రూ అవ్వాలో కూడా యాజ్ ఏ గర్ల్గా మనకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. మీరు దీనికోసం ఎలాంటి సాక్రిఫైస్ చేశారు? మీ జర్నీని ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ జర్నీని చెప్పాలంటే ఎలా చెప్తారు? నేను ప్రిపరేషన్ మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేశాను. 6 years ఆఫ్ లాంగ్ ప్రిపరేషన్. చిన్న పాపను వదిలేసాను. దెన్ ఇప్పుడు ఫైనల్లీ సక్సెస్ వచ్చింది. ఓకే, చిన్న పాపను పక్కన పెట్టేసి ఇంకా చదవడం మొదలు పెట్టారు. ఫ్యామిలీ సపోర్ట్ బాగుండేది, హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ. యూపీఎస్సీతో స్టార్ట్ చేశాను. తర్వాత మెయిన్స్ రాసిన తర్వాత 2022 ప్రిపరేషన్ గ్రూప్ 1 స్టార్ట్ చేసి 3 yearsకి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. 6 years తర్వాత వచ్చింది. సో ఏదన్నా ఇన్ని ఇయర్స్ అవుతూ ఉన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ రిజెక్షన్స్కి ఒక్కొక్కసారి గివప్ ఇచ్చేద్దాం అనుకున్న చిన్న చిన్న రీజన్స్కి చాలామంది గివప్ ఇచ్చేస్తూ ఉంటారు. మీకు అంతలా గివప్ ఇవ్వకూడదు అనేది అంతలాగా పెంచుకోవడానికి కానీ ఎవరి మోస్ట్ ఇన్స్పిరేషన్? మా హస్బెండ్. మీ హస్బెండ్. సూపర్. ఎవరు ఒకసారి పిలుస్తారా మీ హస్బెండ్ని? ఇప్పుడైతే రాలేదు. రాలేదా? సూపర్. అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత మీ డాటర్ మెంటలీ వెరీ స్ట్రాంగ్ అండి. సో నన్ను ఎప్పుడు క్వాలిఫై అవ్వకపోయినా హీస్ టు ఎంకరేజ్ అగైన్ సేమ్. ఎప్పుడు ఏ విషయంలో కూడా డిస్కరేజ్ చేయలేదు. మీకు ఎలాగ అనిపించింది? ఎప్పుడు అనిపించింది ఇలాగా నేను అవ్వాలి, ఎలాగ సాధించాలి? త్రూ అవుట్ ఉండేదండి ఒక హయ్యర్ పోస్ట్లో ఉండాలని. సో మ్యారేజ్ తర్వాత అది కుదిరింది. సో వీ వెంట్ ఇన్ టు ద జర్నీ. అది ఇంత లాంగ్ అనుకోలేదు, బట్ ఇట్ టుక్ 6 years. సో ఫైనల్గా రిజల్ట్ వచ్చింది అంటే కూడా చాలా హ్యాపీగా. ఓకే, అంటే వన్స్ రిజెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మీరేమో ఇలాగ కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన తర్వాత కూడా బ్రేక్ తీసుకుందామని ఎవరైనా ఏమన్నా అన్నారు? ఎగ్జామ్స్ తర్వాతే కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు రిజల్ట్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఓకే, ఇన్ని త్రూ అయినప్పుడు సాధించింది 6 years తర్వాత సాధించామన్న ఆనందం ఒకవైపు, ఎక్కడ లేనిపోని ఎలిగేషన్స్ అంటే తల్లిదండ్రులు ఇలాగ 3 కోట్లు పెట్టి కొన్నారు ఒక్కొక్క సీట్ని అనే ఎలిగేషన్స్ ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంత కష్టపడి చదివి మొదటి నుండి కూడా బ్రిలియంట్ స్టూడెంట్ నుండి మా పాప. తను ఆల్రెడీ జేఎన్టీలో గోల్డ్ మెడలిస్ట్ కూడా, ట్రిపుల్-ఈలో. ఇంత కష్టపడిన పిల్లలని ఇంత అది చేసిన తర్వాత డిస్కరేజ్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు అని బాగా పిల్లలు డిస్టర్బ్ అవ్వడానికి కారణం కూడా ఇలాంటి సిచ్యువేషన్సే అనేది నా అభిప్రాయం. అంటే యాజ్ ఏ గర్ల్స్గా చెప్పండి, ఒక లేడీ కానీ ఇంట్లోంచి సపోర్ట్ లేని ఒకళ్ళు ఎవరైనా సరే అవ్వాలి, సాధించాలి అనుకుంటే ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఈ జనరేషన్లో గర్ల్స్ బాయ్స్ అని ఏం లేదండి, అందరూ బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ కాంపిటీషన్. సో గర్ల్స్ ఎప్పుడు ఏ విషయంలో డిస్కరేజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఎప్పుడు లేదు. సేమ్ ఫ్యామిలీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీలాంటి హస్బెండ్ ఎవరికైనా ఉంటే అందరికి కూడా అలాగే ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది. మీ మదర్ లాంటి వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి కూడా ఇంకా స్ట్రగుల్ ఇలాంటి బయాస్డ్ కానీ ఏమి ఉండదు. సో నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే సజెషన్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క సక్సెస్కి ఒక్కొక్క సాక్రిఫైస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు అలా చేసుకున్న ఒక సాక్రిఫైస్ ఏంటి మీ లైఫ్లో? నేను ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేశానండి. మిగతా విషయాల్లో పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు. ఎందుకంటే ప్రిపరేషన్ విత్ లవ్ వెన్ యూ ప్రిపేర్ అది స్ట్రగుల్ లాగా అయితే అనిపించదు. ఎవ్రీ డే మనకి ఇంకా ఎక్కువ పట్టుదల వస్తుంది. వీ హ్యావ్ టు ప్రిపేర్ మోర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, చిన్న పాపను పక్కన పెట్టి చదువుకున్నారు. ఆవిడ్ని మిస్ అవ్వడం కానీ లేకపోతే ఆవిడ దగ్గరికి అండి, బట్ గోల్ అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది అయితే ఉంటుంది. మీరు వాళ్ళతో ఉన్నా కానీ యుల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. జాబ్ రావాలి వచ్చిన తర్వాతే బాగుంటుంది అనేసి. ఓకే, సో పాప ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? షీ ఈజ్ వెరీ హ్యాపీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.